మంది పార్టీ మారారు, పార్టీ మారలే అని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. వాళ్ళు మాకు మద్దతుదారులుగా ఉన్నారని చెప్పేసి పిసిసి అధ్యక్షుడే మాట్లాడుతున్నారు. అంతకుముందు రేవంత్ రెడ్డి ఒక మాట అంటారు, ఒక గేట్ ఎత్తితేనే ఇంతమంది, పూర్తి గేట్లు ఎత్తితే మొత్తం ఖాళీ అవుతుంది అని చెప్పేసి. మోరోవర్ ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉండగానే అసలు పార్టీ మారలేదు, వాళ్ళకు మద్దతుగా ఉన్నారు, వాళ్ళు మా ప్రభుత్వానికి మద్దతుగా పనిచేస్తున్నారు, ఉప ఎన్నికలు రావు ఏం రావు అంటే సుప్రీంకోర్టే ముట్టుకాయలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంత గ్రౌండ్ లెవెల్లో పార్టీలో ఇన్ని చీలికలు వస్తున్నాయి. గత ప్రత్యర్థులు ఇప్పుడు అధికార పార్టీలోకి వచ్చినటువంటి ప్రత్యర్థి ఎమ్మెల్యేలు మధ్యలో అగ్గి రాసుకుంటోంది, పచ్చగడ్డేస్తే భగ్గు అంటుంది. మీరు చెప్పినట్టు ఇంత జరుగుతున్న పిసిసి ఎందుకు దాన్ని సెట్ చేయలేకపోతోంది ఒక పాయింట్ అయితే, ఇంటర్నల్గా మంత్రుల మధ్యలో కూడా కొట్లాటలు జరుగుతున్నాయి. అవి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఒకరంటే ఒకరికి పడిపోవడాలు, ఆఖరికి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏంటి అసలు ఏం జరుగుతోంది, పరిపాలన ఏం జరుగుతోంది, అసలు పార్టీలో ఏం జరుగుతోంది? అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు పోటీ మెజార్టీతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 64 సీట్లు మాత్రమే కాంగ్రెస్కు ప్రజలు ఇచ్చారు. ఈ యొక్క నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ నుంచి 10 మంది వచ్చారు. అయితే బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాకుండా మిగతా ఎమ్మెల్యేలు అంటే 2/3 మెజార్టీ వస్తేనే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలోకి విలీనం చేసుకోవచ్చు. కానీ అలాంటి ప్రక్రియ ఇక్కడ జరగలేదు. కేవలం 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారు. ఆ 10 మంది కూడా ఒకేసారి రాలేదు, విడతల వయసుగా 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చెప్పారు, మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీలో చేరుతున్నారని చెప్పారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఏకంగా గాంధీ భవన్లో మీటింగులు జరుగుతూ కూడా వచ్చారు. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలేమో కాంగ్రెస్ సభలలో కూడా ప్రత్యక్షమయ్యారు. కొంతమంది ఎమ్మెల్యేలేమో ఎంపీ ఎలక్షన్ల ప్రచారంలో కూడా చేశారు. కడియం శ్రీహరి చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచాడు. వాళ్ళ డాటర్కు ఎంపీ టికెట్ కాంగ్రెస్ నుంచి ఇప్పించాడు. వాళ్ళ డాటర్ గెలవడానికి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కండువా వేసుకొని కాంగ్రెస్కు ఓటు వేయండి అని కూడా ప్రచారం చేశాడు. ఇవన్నిటిని సాక్ష్యాధారాలతో సహా సేకరించి సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ పార్టీ వెళ్ళింది. వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలన్నది. అయితే ఇప్పుడు అనర్హత వేటు విషయానికి వచ్చే వరకు ఒక దానం నాగేందర్ మీద ఖచ్చితంగా టెక్నికల్గా అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచాడు, కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశాడు సికింద్రాబాద్ 2024లో. కాబట్టి ఇతనికి టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఇతని మీద వేటు పడుతుందని దానం నాగేందర్కి తెలుసు కాబట్టి తాను స్వచ్ఛందంగా ఒప్పుకున్నాడు, నేను కాంగ్రెస్లో ఉన్నానని. అయితే అతను వేటు పడక ముందే అతనే రాజీనామా చేసే ఆస్కారం అయితే కనబడుతుంది. మిగతా 9 మంది ఎమ్మెల్యేలు తప్పించుకుందామనే ఉద్దేశంతోనే ఉన్నారు. వాళ్ళు పార్టీ మారినా క్లియర్ ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి, పేపర్లో వచ్చాయి, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చాయి. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసమే చేయాలని చెప్పారు. అంతేకాకుండా కాంగ్రెస్ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ కు ఓటేయమని కూడా ఒక రెండు అంశాలు 2014లో కానీ 2018లో కానీ అటు తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చేరికలు బీఆర్ఎస్ పార్టీలోకి అయినాయి. మీరెందుకు అనర్హులుగా ప్రకటించలేదు, మీరెందుకు వాళ్ళపైన వేటు వేయలే అని చెప్పేసి ఇప్పటి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. అంటే ఇది పరోక్షంగా మేము ఒప్పుకున్నట్టే కదా, వాళ్ళు ఒప్పుకున్నట్టు ఈ మాటల్లో కనిపిస్తోందా? మేము ఎందుకు వేటేయాలి, మీరెందుకు వేయలేదు అన్న మాటలు చూస్తే ఇదొకటైతే కనుక, ఇక ఇది ఎన్ని రోజులు ఎపిసోడ్ నడుస్తుంది, స్పీకర్ నిర్ణయాన్ని మనం ఎట్లా చూడొచ్చు? ఇది స్పీకర్కి సంబంధించినటువంటి విచక్షణ అధికారం ఉంటుంది. స్పీకర్ నిర్ణయం ఫైనల్, ఇందులో ఎవరు జోక్యం చేసుకోవడానికి వీలుండదు. అయితే స్పీకర్ కనుక త్వరితగతిన జోక్యం చేసుకోకుండా త్వరితగతిన నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు స్పీకర్కు సూచన చేస్తాయి, మీరు తొందరగా నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళపైన ఏదో ఒకటి తేల్చాలని ఆ కోర్టు మాత్రము ఆ స్పీకర్కు సూచనలు చేస్తాయి. అయితే మీరు అంటున్నటువంటి పాయింట్ ఏంటంటే 2014లో బీఆర్ఎస్ ఈ యొక్క ఫిరాయింపులకు ప్రోత్సహించింది. అప్పుడు అపోజిషన్ లీడర్గా జానారెడ్డి ఉండే. జానారెడ్డి ఉన్నప్పుడు ఆ టైంలో దాదాపు 6 నుంచి 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ బీఆర్ఎస్కి వచ్చింది, 88 సీట్లు గెలిచింది. అయితే అప్పుడు 2018లో బట్టి విక్రమార్క అపోజిషన్ లీడర్ ఇచ్చారు. బట్టి విక్రమార్క అపోజిషన్ లీడర్ ఇచ్చినప్పుడు 2/3 సభ్యులు బీఆర్ఎస్లోకి వెళ్ళారు, సిఎల్పి బీఆర్ఎస్లోకి విలీనమైందని ప్రకటించారు. ఈ యొక్క నేపథ్యంలో బీఆర్ఎస్ చెప్పేది ఏంటంటే అభివృద్ధి కోసం వాళ్ళు వచ్చారు, వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారు. అప్పుడు 2014లో స్వచ్ఛందంగా వచ్చారు, 2018లో అయితే మేము ఏకంగా 2/3 తీసుకున్నామని చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ ప్రధానంగా శ్రీకాంత్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచింది, మేము ఫిరాయింపులకు వ్యతిరేకము, ఫిరాయింపులను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించాము, ఫిరాయింపులు చేసే ఎమ్మెల్యేలు ఖచ్చితంగా రాజీనామా చేసి రావాలనేది కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచినట్టు అంశము. అయితే బీఆర్ఎస్ ఇదే అంశాన్ని హైలైట్ చేస్తుంది, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని తప్పుతుంది. రాహుల్ గాంధీ దీనికి వివరణ ఇవ్వాలి,
కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోలో పెట్టింది యాంటీ డిఫెన్షన్ కి మేము వ్యతిరేకము, ఎవరైతే పార్టీ మారాలనుకుంటే ఖచ్చితంగా రాజీనామా చేసే రావాలి, లేని పక్షంలో మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము అని చెప్పారు. అదేవిధంగా తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ బహిరంగ సభల్లో కూడా చెప్పింది, మేము పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకము, ఒకవేళ పార్టీ మారితే ఖచ్చితంగా రాజీనామా చేసి రావాలని చెప్పింది. అదే విధంగా జీవన్ రెడ్డి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ లో కీలక నేత కూడా ఇదే అంశాన్ని ప్రశ్నించాడు. మీరేమో మేనిఫెస్టోలో ఏమో ఫిరాయింపులకు వ్యతిరేకం అని పెట్టారు, ఇప్పుడేమో నా కాన్స్టిట్యున్సీలో నా జిల్లాలోనే ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారు. సంజయ్ ఫిరాయింపు చేయకపోతే ఎట్లా చేసిండు? బీఆర్ఎస్ నుంచే గెలిచిండు కదా సంజయ్, మరి కాంగ్రెస్ లోకి ఎందుకు వచ్చిండు? మరి సంజయ్ చెప్పినటువంటి వాళ్ళకే సర్పంచ్లు ఎందుకు ఇస్తున్నారు? సంజయ్కి ఎందుకు ఆ యొక్క కాంగ్రెస్ బ్యానర్ లో ఆయనకు చోటు కల్పిస్తున్నారు? ఆయన ఫిరాయింపులే చేయలే కదా, మరి ఎందుకు ఇస్తున్నారు? మరి కాంగ్రెస్ సంస్కృతి ఏంది? ఫిరాయింపులకు వ్యతిరేకమని రాహుల్ గాంధీ చట్టం తీసుకొచ్చాడు, రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో పెట్టాడు, రాహుల్ గాంధీ కేంద్రంలో అధికారంలోకి వస్తే దీన్ని చట్టం కూడా చేస్తామని చెప్పాడు కదా. మరి ఇప్పుడు కాంగ్రెసే మాట తప్పుతుంది కదా, ఇది మనకే నష్టం కదా అని కూడా ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించిన సందర్భం ఉంది. ఇవన్నీ బేరేజ్ వేసుకొని బీఆర్ఎస్ అటాక్ చేస్తుంది, బీజేపీ కూడా అటాక్ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత దీంట్లో చాకచక్యంగానే ఉందనుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళ మీద వేటు వేయలేదు, వాళ్ళని సస్పెండ్ చేయలేదు. అట్లా చేస్తే కనుక ఇక వాళ్ళు ఫ్రీ బోర్డ్ అవుతారు. సో పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి ఇంకో పార్టీలోకి వెళ్తున్నాం అని చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కూడా బీఆర్ఎస్ కొంత తెలివిగానే ఉందనుకోవచ్చు కదా. ఖచ్చితంగా ఇప్పుడు పార్టీ నుంచి మనము బహిష్కరిస్తే ఆ పార్టీకి సంబంధం లేనట్టు అవుతుంది కాబట్టి ఆయన ఇండిపెండెంట్గా ఉంటాడు కాబట్టి అతను ఏ పార్టీలోకి పోయినా కానీ వీళ్ళు ఆర్గ్యూ చేసే అవకాశం ఉండదు, వీళ్ళు కోర్టుకు పోయే అవకాశం ఉండదు. కాబట్టి ఆ బీఆర్ఎస్ ఖచ్చితంగా వీళ్ళను ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి, వీళ్ళపైన చర్యలు పడాలి, ఇది దేశానికే ఆదర్శం కావాలి అనేది ఉద్దేశంతోనే సుప్రీంకోర్టుకు పోయామనేది కూడా బీఆర్ఎస్ చెప్తుంది. అదేవిధంగా బీజేపీ కూడా ఒకటే చెప్తా ఉంది, మాకు గతంలో కూడా పార్టీ మారారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారాడు, పార్టీ మారినప్పుడు రాజీనామా చేసే మా పార్టీలోకి రావాలని చెప్పాము. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రాజీనామా చేసిండు, మునుగోడు బై ఎలక్షన్స్లో కొట్లాడినాం, ఓడిపోయినామని బీఆర్ఎస్ చెప్తుంది. అయితే బీజేపీ చెప్తుంది, బీజేపీ ఒకటే చెప్తా ఉంది, బీజేపీ కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టిందే ఉల్లంఘిస్తున్నారు, ఇది దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు డ్యామేజ్ అవుతుంది, రాహుల్ గాంధీ కనువిప్పు కావాలనేది ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ చెప్తున్నటువంటి వాదన. మొత్తానికి చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ఏమో మొదటగా 2014లో మీరు అన్నట్టు 2014లో ఫిరాయింపులకు ప్రోత్సహించింది. అప్పుడు అపోజిషన్ లీడర్గా జానారెడ్డి ఉన్నాడు. 2018లో 2/3 బీఆర్ఎస్ లోకి వచ్చారు కాంగ్రెస్ నుండి. అప్పుడు ఈయనకు అపోజిషన్ కూడా వెళ్ళిపోయింది, ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా బట్టి విక్రమార్కకు లేదు. మేము టెక్నికల్ గా వెళ్ళాము, కానీ వీళ్ళు టెక్నికల్ 2014లో కూడా నాకు తెలిసి 10-15 సీట్ల వరకు గెలుచుకున్నట్టుంది. 14 సీట్లు గెలుచుకుంది తెలుగుదేశం పార్టీ, రైట్? దాంట్లో ఫైనల్ గా మళ్ళీ ముగ్గురే మిగిలారు. ఐ థింక్ సండ్ర వెంకట వీరయ్య, రేవంత్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య అనుకుంటా. ఎన్నికల ముందు కూడా 2017లో కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చేరిన తర్వాతనే రాజీనామా చేశాడు, కానీ మొదటిగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ఆ రాజీనామా కూడా స్పీకర్ ఫార్మెట్లో లేదు, చంద్రబాబు నాయుడుకు ఇచ్చేచ్చిండు అనేది కూడా కాంగ్రెస్ వాదన. ఓవరాల్ గా బీఆర్ఎస్ వాదన. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా పార్టీ నుంచే అటు వెళ్ళారు, వాళ్ళు ఇప్పుడు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల సంకట పరిస్థితిలో ఉంది. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఆదరించారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఆదరించారు. కూడిదిలో పడ్డటువంటి పరిస్థితి వాళ్ళకి ఎదుర్కొంది. వడకత్తర్లో పోక చెక్కలాగా వాళ్ళు ఉంది, వాళ్ళు డెవలప్మెంట్ చేయలేరు. నెక్స్ట్ కూడా ప్రజల మన్ననలను కూడా కోరిపోతారనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి మాత్రం కుడితిలో పడ్డ ఎలకలాగానే మారిపోయిందని చెప్పడం లేదు, సందేహం ఏం లేదు. వాళ్ళు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పుకోలేరు, ఏ పార్టీలో గెలిచామో ఆ పార్టీలోనే ఉన్నాం, ఏ పార్టీతో ఉండాలో ఆ పార్టీతోనే ఉన్నాం అని చెప్పేసినా కానీ ప్రజల్లో మాత్రం నమ్మకం కోల్పోయిన మాట వాస్తవం. ఇక ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది ఏంటి? టెక్నికల్గా స్పీకర్ నిర్ణయం అనుకున్న టెక్నికల్గా వాళ్ళపైన వేటు వేసే పరిస్థితులు ఎంతవరకు ఉంటాయి, ఏంటంటే రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో మనకు తెలిసి ఎన్నికల వరకు కూడా ఈ అంశాన్ని సాగదీస్తూ ఉంటారు. బట్ ఖైరతాబాద్కి మాత్రం ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశాలు తొందరలోనే కనిపిస్తున్నాయి ఉన్న పరిస్థితులు చూస్తే కనుక. చూద్దాం ప్రజల నిర్ణయాలు ఎట్లా ఉండబోతున్నాయో. ఎనీవే దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.